నా మొక్కలకి ఇట్లా మల్చింగ్ చేపిస్తున్నా. ఫస్ట్ మనం మల్చింగ్ చేసేటప్పుడు కింద అట్లా స్క్రూ డ్రైవర్ అన్నా ఏదన్నా పెట్టుకుని కింద నుంచి పై దాకా చేసి అప్పుడు ఆ పొట్టు నేనైతే రైస్ కస్ చేస్తున్నానండి. ఇట్లా ఇంకొకటి అబ్బో చెవులు ఉన్నాయండి అందులో. ఓకే, ఇంకా కొంచెం. సో ఫ్రెండ్స్, అట్లాగే దీన్ని కూడా మొక్క డ్యామేజ్ కాకుండా సరౌండింగ్స్ అన్నీ అదిగో అట్లా డీప్గా లోపలికి వెళ్ళేటట్టు. ఎందుకంటే మనకి నీళ్లు పోసినప్పుడు తర్వాత వేరియేషన్ గాలి వెళ్ళినప్పుడు అట్లా నీళ్లు నిలబడటానికి అట్లా ఉంటాయి. ఇప్పుడు మన మొక్కలు ఎండిపోకుండా ఈ ఎండ నుంచి కాపాడుకోవటానికి ఇది మల్చింగ్ అనమాట. మల్చింగ్ గుడ్డలతో చేసుకోవచ్చు, పేపర్స్తో తీసుకోవచ్చు, ఆకులతో చేసుకోవచ్చు. ఎట్లయినా ఒక 1 ఇంచ్ అట్లా మనం చల్లుకుంటే తొందరగా ఎండిపోకుండా ఉంటాయి. ఈ రైస్ హస్క్ అయితే కోకోపీట్ కూడా చల్లుకోవచ్చు. ఈ రైస్ హస్క్ ఏంటంటే అది తడిచిన తర్వాత ఆ నీరు తొందరగా ఇంకిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది కనుక ఇట్లా మల్చింగ్ మనం చేసుకోవాలి. ఈ సమ్మర్లో ఈ 2 నెలలు 3 నెలలు ఎట్లా మనం కాపాడుకుంటే మన మొక్కలు చచ్చిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఎంతో ఖర్చు పెట్టి మన మొక్కలు కొనుక్కొని పెట్టుకుంటున్నాం కదా, వాటి పాడవకుండా ఉండాలంటే మనం వీటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ గార్డెన్ అంతా వేస్తానండి ఇక్కడ. అలాగే నాకు ఇంటి చుట్టూ ఉన్నాయి కొన్ని మొక్కలు, అన్ని కుండీల్లో, ఎస్పెషల్లీ కుండీల్లో ఇవన్నీ నింపేస్తాను. ఫ్రెండ్స్, ప్రూన్ చేసుకుంటూ రైస్ హస్క్ని ఇట్లా మల్చింగ్ చేసాము. సో ఇందులో ధనియాలు పోసాను చూడండి. ఇట్లా ఏది వదలకుండా చూడండి. ఇవన్నీ ఇట్లా చూడండి ఎట్లా పడిపోయి. ఇవన్నీ ప్రూన్ చేసాం. బాగా పెరిగిపోయినాయి లిల్లీలు, అందుకనే ప్రూన్ చేపించాను. సో ఇవన్నీ చూడండి. ఇగోండి, ఇదేమో అమర్ లిల్లీ ఇది. సో ఇట్లా అన్నీ చూడండి, కొన్ని తీసేసాము. ఇప్పుడు అంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇట్లా ఈ యొక్క రైస్ హస్క్ పోయటం వల్ల దాని మీద మనం నీళ్లు పోస్తే నిలబడతాయి, లోపల మట్టి పీల్చుకుంటుంది. ఈ రైస్ హస్క్ కూడా ఆ నీటిని తడవటం వల్ల నీటిని పీల్చుకుంటుంది. అందుకని ఆ కింద ఉన్న సాయిల్ని తొందరగా తడవకుండా చూస్తుంది, అంటే ఎండకుండా చూస్తుంది. తడిగా ఉంటుంది, మాక్చర్ నుంచుతుంది, తొందరగా డ్రై కాకుండా చూస్తుంది. కనుక మన మొక్కలు సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. కొంచెం కష్టమే, బట్ ఇబ్బంది అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా పల్స ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి చూడండి. పల్స ఇది కూడా ఈసారి కిందేసేస్తానండి. ఎందుకంటే కిందేసినవి ఫ్రూట్స్ భలే వస్తున్నాయి. ఆల్రెడీ నాకు కొంచెం స్థలం ఉంది కదా కింద, అక్కడ ఎట్లా కొన్ని మొక్కలు పెట్టాను. ఆ మొక్కల్లో దీన్ని కూడా వేపిచ్చేస్తాను. మరి ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. సో ఇవి కూడా ఇప్పుడు ప్రూన్ చేయాలి. ఈ 2 మిగిలినవి ప్రూన్ చేయడానికి. సో ఇదిగోండి ఈ యొక్క మళ్ళీ ఇది యాక్చువల్ బోన్సాయి. దీనికి కూడా కాస్త ఇదవుతుంది అని, ఎండగా పాడవకుండా ఉంటాయని ఇట్లా దీన్ని చేపిస్తున్నాను. సో చూడండి, ప్రతి ఒక్కటి ఏది నేను విడిచిపెట్టలేదు. బోన్సాయి కూడా ఇప్పుడు నేను ప్రూన్ చేస్తాను. ప్రూన్ చేసి దానికి తగ్గ సాయిల్ తెప్పిస్తున్నాను. మళ్ళీ రీపాటింగ్ చేస్తాను, అదొక వీడియోలో పెడతా. ఇవి కాదండి, ఉన్నాయి బోన్సాయి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ తీసి రీపాటింగ్ చేపిస్తాను. సో అది ఇంకొక వీడియోలో మీకు పెడతాను. మరి ఇప్పుడు ఈ వీడియో
చూసి ఎట్లా ఉందో చెప్పండి. ఇది జామగడ్డ. ఈ ఆకులు పప్పులో వేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో. దాన్ని పోయినసారి ఒక వీడియో చేసి పెట్టాను, కొన్ని పెట్టాను, కొన్నికి ఇది కాలేదు. సో ఇది కింద ఉంది కదా, చక్కగా ఉంది. ఇది బాన్సాయి. దీన్ని కూడా ప్రూన్ చేసి వేరే పాట్లో పెడతాను. ఇది కేశవర్ధిని. సో ఫ్రెండ్స్, ఈ కలర్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో కొత్త ఇదిగోండి, ఇది ఈ ఆకండి, గల్జేరు చూడండి పువ్వు ఎట్లా వస్తుందో. గులాబీలు చూడండి, నా మల్లెలు చూడండి. వీళ్ళు పెట్టుకుంటలే అంటున్నారు చూడండి. నాకేమో చెట్టుకుంటేనే అందం. ఒకప్పుడైతే రోజు పువ్వులు కోసేసేదాన్ని, కానీ ఇప్పుడు చెట్లు పెంచిన తర్వాత అండి నాకు చెట్లుకుంటేనే మంచి అందం అనిపిస్తున్నాయి. కానీ మనం కోసినా పెట్టుకోకపోతే మళ్ళీ తొందరగా మొగ్గలు కూడా రావండి. మనం కోసి పెట్టుకుంటూ ఉంటే కొత్త మొగ్గలు వస్తాయి. మళ్ళీ ఆకులు తుంచేసుకుంటే మళ్ళీ వస్తాయి. మస్తు స్మెల్ వస్తుందండి. ఎలా ఉందమ్మా ఈ స్మెల్? ఎట్లా ఉంది చెప్పు. పెట్టుకున్నా అది పప్పులో పెట్టేసుకుంది. నేను మాత్రం పెట్టుకోలేదండి ఇంకా. ఎందుకంటే అట్లా అనబాకు. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుందని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులోగా ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళందరూ మొక్కలు ఎండిపోతున్నాయి, పాడైపోతున్నాయి అని అనుకోకుండా ఇది కొంచెం కేర్ తీసుకుంటే మన మొక్కలు ఏంటంటారు కదా, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. కనుక ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇది టమాటా, చెర్రీ టమాటా ఈ మధ్యనే పెట్టాను మీకు. ఒక్కటి సింగిల్గానే పెట్టాను, షార్ట్ వీడియో చూడండి. మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఇట్లా మనకి అందుబాటులో అన్నీ ఉంటాయండి. ఓకే, మరి ఇల్లంతా ఎక్కువైపోతుంది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి.